వీరిచ్చేటువంటి 6 గ్యారెంటీల విషయంలో మరి ఈరోజు ఈ యొక్క దరఖాస్తు ఫారము పెద్ద ఎత్తున ప్రజలను అయోమయానికి గురి చేసేటువంటి కార్యక్రమం, ఈ దరఖాస్తు ఫారంలు బ్లాకులు అమ్ముతున్నటువంటి పరిస్థితి, అందుబాటులో లేనటువంటి పరిస్థితి, ఈ దరఖాస్తు చేయకపోతే మీకు ఏ రకమైనటువంటి సహాయం అందదని చెప్తున్నటువంటి పరిస్థితి. నిజంగా ప్రభుత్వానికి చిత్తశుద్ధి ఉంటే మీరు 100 రోజుల తర్వాత చేస్తారా, మీరు ఇచ్చినటువంటి హామీ ఏ రకంగా నిలబెట్టుకుంటారనేది మీ విషయం. కానీ నిజంగా మీకు చిత్తశుద్ధి ఉంటే ఈ దరఖాస్తు అవసరం లేకుండానే ప్రజలకు సంబంధించినటువంటి మీరు ఇచ్చినటువంటి హామీలు అమలు చేయడానికి అన్ని రకాలుగా అవకాశాలు ఉన్నాయి. మరి ఆ రకంగా ఉన్నప్పుడు ఈరోజు ప్రజలను అయోమయానికి గురి చేసి ఈ యొక్క పథకాల అమలుకు, గ్యారంటీల అమలుకు కాలయాపన చేసేటువంటి ప్రక్రియ ఏం తప్ప ఇది మరొకటి లేదు. మీరు రేషన్ కార్డులే ఇవ్వలేదు, రేషన్ కార్డులు జత చేయమంటారు. చాలా మందికి గత 10 సంవత్సరాలుగా బీఆర్ఎస్ పార్టీ దుర్మార్గంగా రేషన్ కార్డులు ఇవ్వలేదనే విషయం అందరికీ తెలుసు. తెలిసిన తర్వాత మీరు రేషన్ కార్డులు ఏ రకంగా అడుగుతున్నారో నాకైతే అర్థం కావడం లేదు. అనేక విషయాలు, జైలుకు పోయిన వాళ్ళు ఎఫ్ఐఆర్ కాపీ పెట్టాలి. ఎఫ్ఐఆర్ కాపీ హోమ్ మినిస్టర్ని అడిగితే కంప్యూటర్లో ఉంటాయి. అన్ని రకాల తెలంగాణ ఉద్యోగులు ఎవరెవరు జైలుకి వెళ్ళిరో మళ్ళీ దరఖాస్తులు ఎందుకు పెట్టుకోవాలని అడుగుతా ఉన్నాం. ప్రజలను పోలీస్ స్టేషన్ల చుట్టూ తిప్పాలనుకుంటున్నారా, లేక ప్రజలను జైళ్ళ చుట్టూ తిప్పాలనుకుంటున్నారా చెప్పాలి. జైళ్లకు వెళ్ళిన వివరాలు, అరెస్ట్ అయిన వివరాలు, అన్ని వివరాలు కూడా ప్రభుత్వం దగ్గరనే ఉన్నాయి. నిజంగా మీకు చిత్తశుద్ధి ఉంటే హోమ్ మినిస్ట్రీ నుంచి లేకపోతే డీజీపీ ఆఫీస్ నుంచి కంప్యూటర్ ద్వారా తెప్పించుకోవచ్చు. అయినప్పటికీ కూడా మరి ఈరోజు అవసరమని అడుగుతా ఉన్నాను.